మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ ఈఎన్టీ సంబంధించిన ఎక్కువగా మీకు వచ్చే పేషెంట్ ఎటువంటి వాళ్ళు డాక్టర్? నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైందనమాట. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా టిన్నిటస్ ప్రాబ్లం, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, కార్డియోమెగలీ హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ టొబాకో పాంచరింగ్ చేయటం వలన నోటి క్యాన్సర్స్, నోట్లో ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది సుమారు ఎంత పర్సెంటేజ్ ఈఎన్టీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతుంది? ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతున్నారు. ఫోన్ అనేది చాలా మంది వాడుతున్నారు, హెడ్సెట్లు, బ్లూటూత్లు. దాని నుంచి కూడా 60 to 70% పీపుల్లో కరోనా తర్వాత ఈఎన్టీ పరంగా ఏమైనా ఉన్నాయా? కరోనా టైంలో మాకు స్మెల్ సెన్సేషన్ తగ్గిందండి. వాళ్ళ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చెముడు అనేది సడన్గా వస్తుందా, అది ఎలా చూడాలి? వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. మన లైఫ్ స్టైల్లో సౌండ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం. మామూలు మంచినీళ్ళు తాగకుండా వామ్ వాటర్ తాగుతున్నారు. దాన్ని మీరు సజెస్ట్ చేస్తారా? దాన్ని ఎలా? ఐడియల్గా రోజుకు 1-2 సార్లు మంచిదేనండి. కాఫీలు, టీలు అనేది ఇది పార్ట్ ఆఫ్ జీవితం అయిపోయింది కదా. ఇవి థ్రోట్ని ఇబ్బంది పెట్టమంటారా? చల్లటి, పుల్లటి, మరీ ఏ కోల్డ్ తిన్నా థ్రోట్లో నమస్కారం. మనతో పాటు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఉన్నారు. వారు ఈఎన్టీ స్పెషలిస్టు. అంటే చెవి, గొంతు, ముక్కు, ఈ 3 చాలా ముఖ్యమైన అవయవాలు. ఎక్కువ మంది ఇబ్బంది పడేది కూడా వాటితోటే. వాటి గురించి తెలుసుకుందాము. వాటిని ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి డిసీజెస్ వీటికి ఎక్కువ వస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మన ఎదురుగా ఉన్న సవాళ్ళు ఏంటి, మనకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి, ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకొని మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, ఈ విశేషాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి శర్మ గారు. ఈఎన్టీ అనగానే ఎరువు, నోసు, త్రోట్ 3. ఎక్కువగా ఈ ఈఎన్టీ సంబంధించిన ఎక్కువ మంది బాధపడేవి, ఎక్కువగా మీకు వచ్చే పేషెంట్ ఎటువంటి వాళ్ళు డాక్టర్ గారు? సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న వాతావరణం బట్టి, అంటే మన బయట వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువైంది రోజు రోజుకి. ఎందుకంటే ఇప్పుడు మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. 2 రోజులు దుబాయ్ వెళ్ళి వస్తున్నారు. ఇంతకుముందు మనం అంత ఫ్రీక్వెంట్ మూవ్ అయ్యేవాళ్ళం కాదు. గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం చాలా కష్టం. అలాంటిది ఇవాళ టూరిజం అనుకోండి, బిజినెస్ ట్రిప్లు అనుకోండి, ఫ్రీక్వెంట్గా వేరు కంట్రీస్కి వెళ్ళి వస్తుంటారు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ వైరస్లు కూడా స్ప్రెడ్ అవుతుంటాయి. సో బయట పొల్యూషను, వైరల్ ఇన్ఫెక్షను ఎక్కువ ఉండటం వలన ముక్కు సమస్యలు, ముక్కుతో పాటు గొంతు, లంగ్ సమస్యలు కూడా ఎక్కువైనాయి అనమాట. యూజువల్గా సాధారణంగా ఏంటంటే ఈ అలర్జీ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ముక్కులో మొదలై అక్కడ నుంచి డౌన్వర్డ్ స్ప్రెడ్లో త్రోట్కి, లంగ్స్కి వెళ్తుంటాయి. రెండోది ఏంటంటే మన లైఫ్ స్టైల్ విధానం చూసుకుంటే, లైఫ్ స్టైల్లో ఒకటి మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అంటే లేజినెస్గా ఉంటున్నాం. ఎక్కువ మంది ఫిజికల్ బయటికి వెళ్ళి ఆడుకోవటం కానీ, బయట యాక్టివిటీస్ చేయటం కానీ చాలా తక్కువ. ఈవెన్ మనం చాలామందిని చూసినట్లయితే పక్కింటికి వెళ్ళడానికి కూడా బైక్ వాడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చాలామంది ఇంతకుముందు పక్కింటికి వెళ్ళి పర్సనల్గా డిస్కస్ చేసుకునే వాళ్ళు ఇవాళ ఫోన్ల మీద దే ఆర్ కంప్లీటింగ్ ద జాబ్. ఆ డిస్కషన్ అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ, రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా వాటికి తగ్గింది. రెండోది ఏంటంటే ఈ ఫోన్ యూసేజ్, ఎస్పెషలీ కరోనా తర్వాత హెడ్సెట్లు కావచ్చు, బ్లూటూత్లు కావచ్చు, అలానే లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్. ఇప్పుడు చూసామంటే మనకి మ్యూజిక్ సిస్టమ్స్ చాలా లౌడ్ నాయిస్గా వచ్చినాయి. మనం కంటిన్యూస్గా ఏదో ఒక నాయిస్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. అది ఫోన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, రోడ్డు మీదకి వస్తే వెహికల్ పొల్యూషన్, వెహికల్ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్గా చూసుకున్నా కూడా ఎక్కడ పట్టినా కూడా వీఆర్ లిజనింగ్ ఇట్. సో నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైందనమాట. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఈ నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది. దీనివల్ల మనకి చెవికి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ టిన్నిటస్ ప్రాబ్లం, చెవిలో గుయ్యమని సౌండ్ రావటం, చెవిలో నొప్పి రావటం, ఒట్టిగో తల తిరగటం ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే ఈ నాయిస్ నుంచి మన లోపలి చెవిలో ఉన్న వినికిడి యంత్రము, అంటే హీరింగ్ ఆపరేటర్స్, వెస్టిబులర్ ఆపరేటర్స్ డ్యామేజ్ కావటం వలన అవుతుందన్నమాట. సో చెవి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైనాయి. అలానే ఇందాక మనం అనుకున్నట్టు లైఫ్ స్టైల్, లేజీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి, ఒబేసిటీ పెరుగుతుంది.
అలానే మన గొంతులో కూడా కొవ్వు చేరుతుంది. దీనివల్ల ఇప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్, దాన్ని స్లీప్ యాప్నియా సిండ్రోమ్స్ అంటాం అన్నమాట. బేసిక్గా నేసల్ అబ్స్ట్రక్షన్, మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్ అనేది చాలా ఎక్కువైందన్నమాట. ఈ ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చి దాని నుంచి సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియోమెగలీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే వాళ్ళు చూసినట్లయితే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చాలామంది ఈ టొబాకో పాన్ చీవ్ చేస్తారండి. ఒకప్పుడు ఏంటంటే స్మోకింగే ఉండేది, కానీ వాళ్ళ లేడీస్ కూడా సోషల్ ఇన్హిబిషన్స్ లేకపోవటం వలన ఈ టొబాకో పాన్ చీవింగ్ చేయటం వలన నోటి క్యాన్సర్స్, నోట్లో ఓరల్ సబ్మ్యూకోస్ ఫైబ్రోసిస్ అనేది ఈ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలానే వాళ్ళు చూసినట్లయితే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజు ప్లస్ స్ట్రెస్ రిలేటెడ్. మనకు స్ట్రెస్ ఉన్నా, టయానికి అన్నం తినకపోయినా, కాఫీ టీ ఎక్కువ తీసుకుంటున్నా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నా, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నా కూడా ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చి థ్రోట్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువైనాయి అన్నమాట. సో ఇవాళ ఉన్న మనకి వాతావరణ పరిస్థితులు కానీ, లైఫ్ స్టైల్ విధానాలు కానీ, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దీనివల్ల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన క్యాన్సర్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి. అంటే మన జనాభాలో సుమారు ఎంత పర్సెంటేజ్ ఈఎన్టీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు? ఇవాళ చూసినట్లయితే పర్సెంటేజ్ అనే దానికన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతున్నారు. ఇట్ మే బి క్రానిక్ ఆర్ ఇట్ మే బి అక్యూట్. చాలామంది కూడా, ఎందుకంటే వాతావరణాన్ని ఎవరూ అవాయిడ్ చేయలేం. ఈ వాతావరణం పొల్యూషన్ ఉన్నంతసేపు కోల్డ్ రావడం సహజం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు జనరల్ పాపులేషన్ చూసినట్లయితే 70-80% పీపుల్కి ఈ ముక్కు సంబంధించిన సమస్య, అది కొద్దిది కావచ్చు, పెద్దది కావచ్చు, చాలామంది సఫర్ అవుతున్నారు అన్నమాట. అలానే ఇవాళ మనం చూసినట్లయితే ఫోన్ అనేది చాలామంది వాడుతున్నారు, హెడ్సెట్లు, బ్లూటూత్లు. దాని నుంచి కూడా 60-70% పీపుల్లో అది మైనర్ ఇయర్ డిస్కంఫర్ట్ కావచ్చు, అంటే ఫోన్ వాడినప్పుడు చెవి నొప్పి వస్తుంది అంటారు. అలానే సివియర్ ప్రాబ్లం, కంటిన్యూస్ టిన్నిటస్ ప్రాబ్లం, ఎస్పెషలీ ఈ మధ్యలో చూసినట్లయితే కండక్టర్లోను, డ్రైవర్స్లోను, మిషన్స్ దగ్గర పనిచేసే వాళ్ళలోను, కొంతమంది మ్యూజిక్ సిస్టమ్తో పనిచేస్తుంటారు, నైట్ డీజేస్ అనుకోండి, ఫంక్షన్స్ అనుకోండి, వీళ్ళల్లో ఈ సమస్య చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అందరం కూడా దీని నుంచి ఎస్కేప్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ వాతావరణం అందరికి కామనే, లైఫ్ స్టైల్ అందరికి కామనే, వీటిలో మనం రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం అన్నమాట. ఒక పక్క మెడికల్గా అడ్వాన్స్ అవుతున్నాము, ఇంకో పక్క ఈ టెక్నికల్గా అడ్వాన్స్ అవటం వల్ల, లైఫ్ స్టైల్ మారటం వల్ల మనకు సుఖాలు పేరుతోటి రోగాలు వస్తున్నాయని చెప్పవచ్చు. మనం ఒక రకంగా ఆలోచిస్తే కొన్ని మనం నీడ్స్ని, కొన్ని మనం టెక్నాలజీ డెవలప్మెంట్ అనుకోండి, మనం ప్రోగ్రెస్ అవుతున్నాం, వీటిల్లో మనకి కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఈ నష్టాలు జరగకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, అలానే వాతావరణాన్ని కూడా ఎట్లా మాడిఫై చేసుకొని మనం క్లీన్ వాతావరణం ఉండాలనేది చూసుకుంటా జాగ్రత్తగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మనం లైఫ్ని లీడ్ చేస్తే మనం ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంటే ఈ మొబైల్స్, ఈ గాడ్జెట్స్ వల్ల రేడియేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? అది ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా ఈ ఆర్గాన్స్? డెఫినెట్గా అండి. ఎవిడెన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇది కమర్షియల్ కాబట్టి యూజువల్గా ఎక్కువ మంది దీని మీద రీసెర్చ్ చేయటానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే ఇది నీడ్ కూడా. కానీ ఎక్కువ వాడామంటే ఇప్పుడు చూసామనుకోండి, చాలామంది వస్తుంటారు, సడన్గా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయ్యామండి, చెవిలో గుయ్యమని సౌండ్ వస్తుంది, వినికిడితే, దీన్ని సడన్ హీరింగ్ లాస్ అంటాం. కొంతమంది అంటారు చలిగాలికి వెళ్ళామండి, రాత్రిపూట పొద్దున్నే వినికిడి తగ్గిందని. అంటే చలిగాలికి పోయినప్పుడు మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్ అవుతాయి, లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినా, దానివల్ల అలానే చాలామంది మేము ఫోన్ వాడినప్పుడల్లా పెయిన్ వస్తుందండి, ఒక 5 నిమిషాలు ఫోన్ వాడినా, హెడ్సెట్ పెట్టినా, అంటే వాళ్ళు సెన్సిటివ్, వాళ్ళ చెవులు అనేది ఈ సౌండ్కి సెన్సిటివ్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువసేపు వాడారనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ చెవులు వినికిడి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కొంతమంది చూస్తే బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లోపల ఫోన్ పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్. దట్ ఈజ్ వెరీ డేంజర్, ఎందుకంటే లోపల సౌండ్ లోపల ఎక్కువ అవుతుంటుంది. రెండోది, ఒక్కోసారి ప్రెషర్ పట్టడం వలన ఆ సౌండ్ వేవ్స్ లోపల నుండి మన హీరింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అలానే కొంతమంది పనుకుంటే చెవులో పాటలు వింటా నిద్రపోతారు, పొద్దుటికల్లా చెవంతా నొప్పి రావటం, చెవులో వినికిడి తగ్గడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ మనం చాలా కాషియస్గా, జాగ్రత్తగా మనం చూసుకుంటా ఆ ఫోన్లు కూడా వీలైనంతోటికి ఇంటర్మీడియట్గా యూజ్ చేసుకోవటం. అంటే ఓ 10 నిమిషాలు మాట్లాడటం, ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇవ్వటం. ఈ మాట్లాడేటప్పుడు కూడా కంటిన్యూస్గా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. అలానే మనం ఏదైనా మ్యూజిక్ దగ్గరికి వెళ్ళినా కూడా క్లోజ్లో ఉండకుండా దూరంగా ఉంటాం.
దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఆ లౌడ్ నాయిస్కి ఒక్కోసారి మన చెవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటా మనం ఆ టెక్నాలజీని వాడుకుంటా మనం హ్యాపీనెస్ని కానీ మన నాలెడ్జ్ని కానీ పెంచుకోవచ్చు. సైమల్టేనియస్గా అట్ ద సేమ్ టైం మనం దాని నుంచి వచ్చే దుష్పరిణామాలను, డిసడ్వాంటేజ్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మరో న్యూరాలజిస్టులు కూడా చెప్తుంటారు ఈ రేడియేషన్ వల్ల న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తే బ్రెయిన్కి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అలాగే ఆండ్రాలజిస్టులు, యూరాలజిస్టులు కూడా సెల్ ఫోన్ మనం వాడటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటారు. మీరు కూడా అదే సబ్జెక్ట్ చెప్పారు. అయితే కరోనా యొక్క ప్రభావము, కరోనా సమయంలో, కరోనా తర్వాత ఏంటి పరంగా ఏమైనా ఉన్నాయా? యూజువల్గా కరోనా టైంలో అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఎస్పెషల్లీ బ్లాక్ ఫంగస్ అంటాం. ఆ ముక్కు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి కంట్లో పోవటం, బ్రెయిన్లో పోవటం, ఆ వేవ్లో చాలామందికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో డ్రగ్స్ కూడా దొరకలేదు, చాలా షార్టేజ్ వచ్చింది. యాంటీఫంగ్ వీ సఫర్డ్ ఎలా, కానీ పేషెంట్ని చాలామందిని సర్జరీ చేసి సేవ్ చేయగలిగాం. పేషెంట్ తర్వాత మందులు ట్యాబ్లెట్లు అవి ఇచ్చుకుంటా వాటిని కంట్రోల్ చేసుకుంటా చాలామందిని కూడా సేవ్ చేయగలిగాం అన్నమాట కరోనా టైంలో. కరోనా తర్వాత డెఫినెట్గా చాలామందిలోనూ కూడా స్మెల్ సెన్సేషన్ పోయిందని వచ్చారు. ఆ టైంలో అంత పట్టించుకోకపోయినా, డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా, తర్వాత ఆ కరోనా టైంలో మాకు స్మెల్ సెన్సేషన్ తగ్గిందండి. ఇప్పుడిప్పుడు చాలామంది వస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా చాలామంది స్మెల్ సెన్సేషన్ ప్రాబ్లంతో వస్తున్నారు. వాళ్ళ బేసిక్గా ఏంటంటే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అనేవి సైజ్ తగ్గుతున్నాయి. ఎంఆర్ఐ చేసినప్పుడు మాకు ఆ సైజ్ ఎంత ఉందని తెలుస్తుంది. ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ కానీ, గ్రూవ్ కానీ, ఆ నర్వ్ ఫైబర్స్ కానీ ఎంత థిన్గా ఉన్నాయి, యాబ్సెంట్ ఉన్నాయి అని వస్తున్నాయి. అలాంటి వాళ్ళు కొంతమందిలో మేము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇచ్చి ముక్కులో ఆ ఆల్ ఫ్యాక్టరీ ఏరియాలో ఏదన్నా పార్షియల్లీ డ్యామేజ్డ్ అయినాయి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని ఏమన్నా ప్రొలిఫరేట్ చేయడానికి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి చేసి కొంతమందిలో స్మెల్ సెన్సేషన్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అలానే కొంతమందిలో ఏంటంటే ఈ కరోనా టైం తర్వాత మైక్రో ఎంబొలై అంటాం, అంటే బ్లడ్ వెజల్స్ మూసిపోతుంటాయి. అవి కూడా కొంతమంది చెవుల్లో వచ్చి టిన్నిటస్ ప్రాబ్లమ్స్, వర్టిగో ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయండి. అవి కూడా క్రానిక్ ప్రాబ్లమ్సే. వాటికి కూడా ఇప్పుడు కొంతమందిలో ఈ రీహాబిలిటేషన్ మెజర్స్ ద్వారా కానీ లేదా కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి టిన్నిటస్ వాళ్ళకి, ఆ టిన్నిటస్ని సపరేట్ చేయడానికి. వాటి ద్వారా కానీ ఇప్పుడు ఈ టిన్నిటస్, వర్టిగోను కూడా చాలా వాటికి ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. పేషెంట్స్ కూడా చాలామంది రిలీఫ్ పొందుతున్నారు అన్నమాట ట్రీట్మెంట్ తోటి. సో కరోనా టైంలో ఎలాగో ఇబ్బంది పడ్డారు. కరోనా తర్వాత కూడా కరోనా ప్రభావంతో పడిన ఇబ్బందులు ఇంకా ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తున్నాయి. సో దాని యొక్క కరోనా ప్రభావం చాలా ఉంది మన శరీరం పైన, ముఖ్యంగా ఈఎన్టీ ఆర్గాన్స్ పైన. డెఫినెట్గా ఎవరికైతే నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడిందో, ఎవరికైతే బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ పడిందో వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళలో కొంతమందికి ఎవరైతే వస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ తోటి కొంతమందికి రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో చాలామంది ఏంటంటే కంటిన్యూస్గా వేడి తాగుతూ వచ్చారు, వేడి మసాలా అనుకోండి అది. దానివల్ల కూడా కొందులో ఎఫెక్ట్ అయ్యి ఎట్రోపిక్ ఫెరింజైటిస్ అని వచ్చింది. ఎందుకంటే మనం కంటిన్యూస్గా వేడి తాగుతూ ఉంటే అక్కడ ఉన్న ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అక్కడ ఫైబ్రోసిస్ వస్తుంది అనమాట. దానివల్ల కూడా చాలామందిలో గొంతులో మంట రావటం, అలానే గొంతు గరుగ్గా ఉండటం, ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంటాం, ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి సింపుల్ అడ్వైజ్ ఏంటంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతా, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తగ్గించుకుంటా, కంటిన్యూస్గా వేడి పదార్థాలు తీసుకోకుండా, గ్యాస్ ట్రబుల్ను కూడా కంట్రోల్ చేసుకుంటే, గ్యాస్ కూడా రాకుండా చూసుకుంటే యూజువల్గా థ్రోట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వాటికి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ కరోనా తర్వాత మీరు అన్నట్లుగా వామ్ వాటర్ తాగటం అనే కల్చరు బాగా పెరిగింది. చాలా ఎక్కువ మంది ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నారు. మామూలు మంచినీళ్ళు తాగకుండా వేడి నీళ్ళు, వామ్ వాటర్ తాగుతున్నారు. దాన్ని మీరు సజెస్ట్ చేస్తారా? దాని ఎలా? ఐడియల్గా రోజుకు 1-2 సార్లు మంచిదేనండి, కానీ కంటిన్యూస్గా తాగకూడదు. ఇప్పుడు మన స్కిన్ కూడా కంటిన్యూస్గా వేడికి ఎక్స్పోజ్ అయితే స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యిద్ది. 1-2 సార్లు గోరువెచ్చటి ఎండలు ఎక్స్పోజ్ అయితే మనకేముండదు, ఇంకా విటమిన్ డి ఇవన్నీ వస్తుంటాయి. అలానే గొంతుకు సంబంధించి కూడా వన్సే ఆర్ ట్వైస్ ఏ డే కొంచెం సూప్ లాంటిది కానీ వేడి నీళ్ళు కానీ తీసుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా తీసుకోవద్దు. కంటిన్యూస్గా తీసుకుంటే మనకు అక్కడ మ్యూకోజా డ్యామేజ్ అయిపోయి ఎపిథీలియల్ సెల్స్ అన్నీ పోయి అక్కడ ఫైబ్రోస్ వచ్చి నర్వ్స్ ఎక్స్పోజ్ అయిపోయి మనకి బర్నింగ్ సెన్సేషను, పెయిను ఈ ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ మంది ముక్కు పరంగా చూస్తే సైనస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి వయసు కూడా సంబంధం లేదు. చిన్న పిల్లలు అప్పుడే పిల్లలు కూడా, సంవత్సరంలో పిల్లలు కూడా వాళ్ళ ముక్కులు పట్టేయటం, నిద్ర పట్టకపోవటం, వాళ్ళు ఏదో ముక్కులు ఏదో టేయటం ఏదో ఒకటి చేస్తున్నారు. అది ఎదుర్కొంటున్నారు సైనస్ ప్రధానంగా. ఇవాళ చూసినట్లయితే పిల్లల్లో టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి.
చాలామందికి ఉంది, మందులతో తగ్గట్లేదు. కొంతమంది పేరెంట్స్ వయసుతో పాటు తగ్గిద్దని వెయిట్ చేస్తున్నా కూడా తగ్గట్లేదు అన్నమాట. పిల్లల్లో మెయిన్గా ఈ టాన్సిల్లు ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పొద్దున ఇంటి కానుంచి బయటికి వెళ్ళిన కానుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కంటిన్యూస్గా పొల్యూషన్లో ఉన్నట్టే. బస్సులు ఎక్కుతా, వెహికల్ పొల్యూషను, స్కూల్కి వెళ్ళినా కూడా ఎక్కువ స్కూల్స్ అనే చుట్టుపక్కల ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకోవచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువైంది, హై ఫ్లోర్స్కి వెళ్తున్నారు. అంటే పై ఫ్లోర్కి వెళ్ళే దుమ్ము ధూళి కూడా కిందకే వచ్చేస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనే దానికన్నా కన్స్ట్రక్షన్స్, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్, వీటన్నిటి నుంచి కూడా పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆటోమొబైల్స్, ఇప్పుడు వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వచ్చేటప్పుడు కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్స్ నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి ఎడినాయిడ్, టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ. ఎందుకంటే పొల్యూటెంట్ పోయి ఏ టిష్యూ మీద పడ్డా కూడా అక్కడ హైపర్ట్రోఫీ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మైల్డ్ కానీ, మోడరేట్ కానీ, సివియర్ స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రైమరీగా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఎడినాయిడ్, టాన్సిల్ ఆర్గాన్ అనమాట. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, ఈ పొల్యూషన్స్ నుంచి పిల్లల్లో చాలామందిలో కూడా ఈ టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తా, వాళ్ళ కోల్డ్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు నిద్ర సరిగా పోరు, వాళ్ళు వెయిట్ పెరగరు, హైట్ పెరగరు, అన్హెల్తీగా కనిపిస్తుంటారు డే టైం చూస్తే. బికాస్ రాత్రిపూట వాళ్ళకి నిద్ర ఉండదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటం వలన స్లీప్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల డే అంతా అన్హెల్తీగా ఉంటారు, దేంట్లోనూ పార్టిసిపేట్ చేయరు. సో ఇవాళ ఈ ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో మనం ఎడినాయిడ్, టాన్సిల్ సర్జరీ చేయటం మంచిదండి. చేయటం వలన వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంప్రూవ్ అయిపోయి వాళ్ళకి ఎలాంటి ఫర్దర్ ప్రాబ్లం ఉండే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే టాన్సిల్, ఎడినాయిడ్ తీస్తే పిల్లలు ఇమ్యూనిటీ తగ్గిద్దేమో అనే అపోహ ఉంటుంది. అలాంటిది ఏం లేదు. టాన్సిల్, ఎడినాయిడ్ తీయటం చాలా మంచిది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో, కోల్డ్ అటాక్స్ అయ్యే పిల్లల్లో, స్లీప్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో, దానివల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మంచిగా ఎడ్యుకేషన్ పరంగా అయినా, స్పోర్ట్స్ పరంగా అయినా కూడా, సోషల్ పరంగా అయినా కూడా బాగా యాక్టివ్గా ఉంటారన్నమాట. అలానే పెద్దోళ్ళకి వచ్చినప్పటికీ ఈ పెద్దోళ్ళలో కూడా ఇప్పుడు చాలామందిలో ఎలర్జీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్లో ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. అందుట్లో మళ్ళీ అగైన్ 30%కి ఆస్తమా ఉంటుందన్నమాట. ఎవరికైతే ముక్కులో ఎలర్జీ ఉంటుందో వాళ్ళని మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లంగ్ స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఆస్తమాగా కన్వర్ట్ అవుతారనమాట. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఒకటి చేసుకొని, సిటీ స్కాన్ ఒకటి చేసుకొని, ఎలర్జీ ఎంత ఉంది, సైనస్ ఎంత ఉందో చూసుకొని, సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మటుకు మనం ఆ సైనస్ని తీసేయాల్సి వస్తుంది. చిన్న సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా. అదే సైనస్ ప్రాబ్లం లేదనుకోండి, ఎలర్జీ ప్రాబ్లంని మనం మ్యూకోజల్ డీసెన్సిటైజేషన్ చేసి అవసరమైతే ఇమ్యూనోథెరపీ ఇచ్చి వాళ్ళు క్యూర్ చేసుకోవచ్చు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఒక టాక్ ఉండేది, సైనస్ ప్రాబ్లం వస్తే అసలు తగ్గదని. కానీ ఇవాళ ఆ సైనస్ ప్రాబ్లంని క్యూర్ చేయగలుగుతున్నాం మల్టిపుల్ వేస్లో, సర్జరీ ద్వారా కానీ, ఇమ్యూనోథెరపీ ద్వారా కానీ, మెడికల్ ద్వారా కానీ, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ, అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని, జలనేతి అని, ఇట్లా మల్టిపుల్ వేస్లో పేషెంట్కి మనం కంప్లీట్ రిలీఫ్ ఇవ్వచ్చు. మళ్ళీ రాకుండా కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ ద్వారా, ఈ జలనేతి, ప్రాణాయామం ద్వారా మళ్ళీ రాకుండా కూడా మనం వాళ్ళకి ప్రివెన్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. సో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అపోహపడాల్సిన అవసరం లేదు. ఓల్డెన్ డేస్లో చాలామంది సర్జరీ చేశారండి, వాళ్ళకి తగ్గలేదు. అలా మనం ప్రాపర్గా ఆ సైనస్ని ఎలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేనేజ్ చేసి జాగ్రత్తగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం నుంచి కంప్లీట్ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు సైనస్ టాపిక్లో ఈ సర్జరీలు ఫెయిల్ అవుతున్నాయని, అయినా కానీ మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ తిరగబడుతుందని, నెంబర్ ఆఫ్ సర్జరీలు చేయించుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారని వింటుంటాం కదా. సో అటువంటిప్పుడు మనం సర్జరీని ఎలా చూడాలి? యూజువల్గా సర్జరీ ఏంటంటే మనం ప్రాపర్గా చేసి ఆ తర్వాత పేషెంట్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటా, ఎందుకంటే మనం ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ క్యావిటీస్ ఎలా ఉన్నాయి అనేది. సో యూజువల్గా మనం సర్జరీ చేసి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటా, ఇయర్లీ వైరల్ వ్యాక్సిన్స్ తీసుకుంటా, జలనేతి, ప్రాణాయామం ద్వారా ముక్కులో ఉన్న మ్యూకోజాని హెల్తీగా ఉంచుకుంటాం చూసినట్లయితే యూజువల్గా ఈ సైనస్ ప్రాబ్లం చాలా ఒకటి క్యూర్ చేసుకోవచ్చు. కానీ పేషెంట్ ఫాలోఅప్ ఇంపార్టెంట్. పేషెంట్ చెప్పిన అడ్వైజ్ని ఫాలో చేయడం కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముక్కును శుభ్రం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే 2 నెలలు వస్తారు, తర్వాత తగ్గిపోయింది కదా అని రారు, చెప్పింది కూడా వాళ్ళకు గుర్తుండదు.
మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వచ్చిందని వస్తారు. ఈవెన్ దో మేము దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసిన 15 రోజులకు రండి, 2 నెలలకు రండి, 6 నెలలకు రండి అని చెప్పినా కూడా ఈ 15 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు మేము చెప్పేదాకా రారు, మళ్ళీ ప్రాబ్లంతోటే వస్తారనమాట. సో అలా కాకుండా సర్జరీ చేయించుకొని డాక్టర్ చెప్పిన జాగ్రత్తగా ఫాలో అవుతా, డాక్టర్తో టచ్లో ఉన్నట్లయితే యూజువల్గా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వన్స్ ఇన్ 5 సంవత్సరానికి 1-2 సార్లు రెగ్యులర్గా అందరూ చేసినట్టు జలుబు చేస్తే వేడి నీళ్ళ ఆవిరితో కానీ అవసరమైతే 5 రోజులు మందులతో కానీ వాటిని తగ్గించుకోవచ్చు. సివియర్ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవాళ ఇమ్యూనోథెరపీ వచ్చింది, ఇమ్యూనోథెరపీ ఇచ్చి వైరల్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్లయితే ఆ ఎలర్జీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి మనకు రికరెంట్ సైనస్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది అన్నమాట. ఎలర్జీస్కి వ్యాక్సిన్స్ వచ్చాయి కదా, ఆ వ్యాక్సిన్స్ ఎంతకాలం పనిచేస్తాయి? యూజువల్గా దాన్ని ఇమ్యూనోథెరపీ అంటామండి. ఎలర్జీకి వచ్చిన వ్యాక్సిన్ని దాని పేరు ఏదో ఇమ్యూనోథెరపీ, దాంతోపాటు వైరల్ వ్యాక్సిన్. ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇమ్యూనోథెరపీ తీసుకుంటా, ఇయర్లీ ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉంటే యూజువల్గా ఈ ప్రాబ్లం రాదనమాట. దాన్ని ఎలర్జీ వ్యాక్సిన్ అన్న ఎలర్జీకి ఇమ్యూనోథెరపీ అంటాం. అదేంటంటే ఇంతకుముందు ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ సబ్లింగ్వల్ థెరపీ అనమాట. మనకి దేని కామన్గా ఉండేది ఎలర్జెన్స్ ఏంటంటే ఎక్కువ మందిలో మన ఇంట్లో ఉన్న దుమ్ముదులకి కొన్ని ఇల్లు శుభ్రంగా చేసుకున్నట్లయితే, ఇల్లుని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకి యూజువల్గా ఈ ఎలర్జీ ప్రాబ్లం అనేది చాలా ఒకటి క్యూర్ అవుతుందండి. ఇన్హేలర్స్ పాత్ర ఎలా చూడాలి? యూజువల్గా ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇస్తాము, అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తాము, అలానే పేషెంట్స్కి ప్రివెంటివ్గా ఇస్తాం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్కి వచ్చి ఈ రెస్పిరేటరీ ఎయిర్వేని హెల్తీగా ఉంచుకున్నట్లయితే, అంటే రొటీన్ ప్రాణాయామం ద్వారా కానీ ఆర్ జలనేతి ద్వారా కానీ అలానే కొంచెం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి ఇన్హేలర్స్ మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళ లైఫ్ స్టైల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా చూసుకోలేదు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా ఈ నేసల్ ఎలర్జీ కానీ ఆస్తమా కానీ అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే స్ట్రెస్ కూడా లేకుండా చూసుకోవాలి. స్ట్రెస్ ఉన్నా కూడా మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఈ ఎలర్జీ ఆస్తమా అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ రెస్పిరేటరీ ఎయిర్వేని కానీ జాగ్రత్తగా హెల్తీగా ఉంచుకున్నట్లయితే మనకి ఈ ఇన్హేలర్స్ని కూడా అవకాశం ఉంటుంది తగ్గించేది. చాలామందిలో కూడా మేము సైనస్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉంటే చాలామందిలో ఆస్తమా కూడా లేదు, చాలామందికి ఇన్హేలర్స్ కూడా ఆపేయగలిగామన్నమాట. సో ఫస్ట్ మళ్ళీ వస్తుందా అంటే అవి మనం ఉండే ప్రికాషన్స్ మీద మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ని మనం సైనస్ని క్యూర్ చేసుకొని రెస్పిరేటరీ ఎయిర్వేని హెల్తీ ఎయిర్వేని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇన్హేలర్స్ని కూడా అవాయిడ్ చేయాలి. ఈ నెబులైజర్స్ తర్వాత ఆవిరి పట్టుకోవటాలు వీటిని ఎలా చూడాలి? ఆవిరి పట్టుకోవటం మంచిదేనండి. ఎందుకంటే ఆవిరి పట్టుకోవటం వలన ఈ రిటైన్డ్ సెక్రెషన్స్ అనేవి పోయి దాంతోపాటు ఎలర్జెన్స్ కానీ దుమ్ముదులు కానీ బయటికి వెళ్ళి రెస్పిరేటరీ మ్యూకోజా హెల్తీగా ఉంటుంది. పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ఆవిరి పట్టుకొని ప్రాణాయామం చేసుకోవడం చాలా మంచిది. ఆవిరి పట్టుకున్నప్పుడు లూజ్ అవుతాయి, ప్రాణాయామం చేసుకున్నప్పుడు ఆ సెక్రెషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దాంతోపాటు మనం మీరు ఇంకోటి అడిగే నెబులైజేషన్ అనేది యూజువల్గా మనం ఎక్యూట్ అటాక్స్లో ఉన్న ఇస్తాము, క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఇస్తాము. యూజువల్గా ఈ నెబులైజర్స్ 6 months, 1 year, 2 years తర్వాత ఎక్కువ మంది కనుక హెల్తీ లైఫ్ స్టైల్కి వస్తే చాలామందిలోనూ మనం ఈ నెబులైజర్స్ని ఆపే అవకాశం ఉంటుంది. పిల్లల్లో చాలామందికి ఏంటంటే ఈ ముక్కు మూసిపోతుంది, గొంతులో నొప్పి వస్తుందని నెబులైజర్స్ ఇస్తుంటారు. వీళ్ళలో కనుక ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలిగినట్లయితే ఇవాళ ఎడినాయిడ్ టాన్సిల్ సర్జరీ అనేది చాలా సేఫ్ సర్జరీ. వాళ్ళలో కూడా నెబులైజేషన్స్ని చాలామందిలో అవాయిడ్ చేయగలుగుతున్నాం, వాళ్ళకి అవసరం పడట్లేదు. ఇప్పుడు సర్జరీ అనేది అది లాస్ట్ రిసార్ట్ కాదంటారా? యూజువల్గా ఏంటంటే లాస్ట్ ఫస్ట్ అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మీద ఆధారం. ఇప్పుడు టాన్సిల్, ఎడినాయిడ్, హైపర్ట్రోఫీ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇంకా అది ఫస్ట్ ఆప్షను. టాన్సిల్, ఎడినాయిడ్ ఎక్కువ సైజు లేవు, ఓన్లీ బయట నుంచి వచ్చే దుమ్ము అనుకోండి, సర్జరీ అనేది లాస్ట్ రిజార్ట్. మనం ఆ దుమ్ముని అవాయిడ్ చేసుకుంటా ఆవిరి పట్టుకుంటా ఉంటే సో పేషెంట్కి ఉన్న కండిషను, ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ మీద ఆధారపడి ఉంటుందండి. విచ్ ఈజ్ ఫస్ట్ టు గో అంటే ఆ సివియారిటీ దాని యొక్క వాల్యూమ్ని బట్టి ఇప్పుడు సైనస్లు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, సిటీ స్కాన్లో ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. సైనస్లు సిటీ స్కాన్లో నార్మల్గా ఉన్నాయి అనుకోండి, వీ కెన్ టేక్ మెడిసిన్స్ అండ్ ప్రికాషన్స్. తర్వాత ఈ ముక్కు కొంతమందికి ఏమి 2 పక్కల ఒకసారి పట్టుకుంటుంది, ఒకసారి వన్ సైడే పడుతుంటుంది, ఒకసారి అటు ఇటు ఆల్టర్నేటివ్ మారుతుంటాయి. ఈ ఇబ్బందులు కూడా ఎక్కువ మంది పడుతుంటారు. దీన్ని ఎలా చూడాలంటే దీనికి ఏంటంటే మనకి సబ్జెక్టివ్గా
ముక్కు మూసుకుపోవట్లేదు. యూజువల్గా మనకి ఏంటంటే ఫిజియలాజికల్ నేసల్ సైకిల్ అంటాం. ఎప్పుడు ఒకటి పని చేస్తే రెండోది మూసిపోతుంది. అంటే ఎవ్రీ 2-3 అవర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒకవైపు ముక్కు మూసిపోతుంది అనుకోండి కంటిన్యూస్గా, రెండోది కూడా మూసిపోయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంటుంది. ఇది బేసిక్గా ఏంటంటే పేషెంట్ చెప్తాడు, ముక్కు మూసుకుపోతుందండి, ఒకవైపు ఎక్కువ ఉంది ఒకవైపు తక్కువ ఉంది, లేదా రెండూ మూసుకుపోతున్నాయి అంట. ఎవరికైతే ముక్కు మూసుకుపోతుంది, గాలి తీసుకోవడం ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి అక్కడ ఉన్న ఎయిర్వేని ఇంప్రూవ్ చేయటం, ఏదో బోన్ వంకర ఉంటే సెట్ చేయటం కానీ, టిష్యూ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉంటే దాన్ని రెడ్యూస్ చేయటం కానీ చేసినట్లయితే వాళ్ళ బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కోటేరు లాంటి ముక్కు ఉన్నా కానీ ఎక్కువ మందికి ఈ బోన్ వంకరగా ఉంటుందంటారు, ముక్కుకి అంటారు. అది దానికి మెడికల్గా ఏమైనా డిఫెక్ట్ ఏం కాదా? అది యూజువల్గా ఏంటంటే మెడికల్గా దానికి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది బోన్ వంకర డీవియేటెడ్ నేసల్. అది కూడా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది కొంత అందరికీ ఉంటుంది, మైల్డ్ మోడరేట్ అని. సివియర్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి మనం సర్జరీ చేసి సెప్టోప్లాస్టీ చేసి సెప్టమ్ని కరెక్ట్ చేసి ఎయిర్వేని ఇంప్రూవ్ చేస్తాం. మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళు పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ని బట్టి సర్జరీ చేయాలి. పేషెంట్ కోల్డ్ ఎక్కువ అవుతుంది, కోల్డ్ అయినప్పుడల్లా మందులు వాడాల్సి వస్తుంది, ముక్కు మూసిపోయి గాలి తీసుకోవటం ఇబ్బంది ఉంది, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆపరేషన్ చేయాలి. బోన్ వంకర్ ఉంది, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదనుకో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని సర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సర్జరీలో భాగంగా కాస్మెటిక్ సర్జరీస్ కూడా వచ్చేసాయి. ఆ ముక్కును అందంగా ఉండాలని, పెద్దవాళ్ళకి మంచి ముక్కు ఉండాలని. ఇది ఎంతవరకు సజెస్టబుల్? మెడికల్గా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎవరైనా చేసుకోవచ్చా, చేయించుకోవచ్చు? యూజువల్గా కాస్మెటిక్ నేసల్ సర్జరీ రైనోప్లాస్టీ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు అండి, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. యూజువల్గా మైనర్ వేరియేషన్స్ ఉన్న వాళ్ళు చేయించుకోకపోవటం మంచిది. ఎందుకంటే దాన్ని ఎవరూ అప్రిషియేట్ చేయం. కొంతమందికి ఉంటుంది ముక్కు బాగా బోను వంకర ఉంటుంది, శాడిల్ నోస్ అంటే క్రుకుడ్ నోస్, శాడిల్ నోస్ డిఫార్మిటీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మనం ఆపరేషన్ చేసామంటే వాళ్ళకి చాలా వాటికి ఇంప్రూవ్ అయ్యిద్ది. సో ఎవరికైతే గ్రాస్ డిఫార్మిటీస్ ఉంటే వాళ్ళు చేయించుకోవటం మంచిది. ఈ మైనర్ డిఫార్మ్స్ని వీలైనంతటికి అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే సైకలాజికల్గా మనం ఇక్కడ కరెక్ట్ చేస్తే పైన ఉంది అనుకున్నాం, పక్కన ఏదో ఒకటి అనుకున్నాం. సో మైనర్ యూజువల్గా డిఫార్మిటీస్ ఉండి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ అవర్ సెల్ఫ్ గోల్ అనుకోవచ్చు, అపీరెన్స్ అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఆ సర్జరీని అవాయిడ్ చేసుకోవటం మంచిది. కొంతమంది నెంబర్ ఆఫ్ సర్జరీస్ కూడా చేసుకున్నారు. శ్రీదేవి లాంటి వాళ్ళు అనేకసార్లు సర్జరీ చేయించుకున్నాడు, కాస్మెటిక్ సర్జరీ. ఇవి అసలు సజెస్టబుల్? అదే నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మైనర్ థింగ్స్ పోవటం మంచిది. ఎందుకంటే మనం చేయించుకుని కానీ ఇంకోటి ఐడియల్గా ఏంటంటే ఎక్కువ సర్జరీలు చేయించుకోవటం, దానికి లిమిట్ ఏమి ఉండదు. ఇప్పుడు 1% కూడా కన్సిడర్ చేస్తామనుకోండి, ప్రతిదీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో మనం మంచిగా ఉన్నాము, గ్రాస్గా అపీరెన్స్ వైజ్ పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటే దాని జోలికి వెళ్ళకపోవటం బెటర్. గ్రాస్ డిఫార్మిటీస్నే కరెక్ట్ చేసుకోవటం మంచిది అనమాట. మల్టిపుల్ సర్జరీస్ నష్టం అంటే యూజువల్గా మల్టిపుల్ సర్జరీస్లో టిష్యూ స్ట్రక్చర్ అనేది మారిద్ది, టిష్యూ హెల్తీనెస్ పోయిద్ది. సో యూజువల్గా మల్టిపుల్ సర్జరీస్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. తర్వాత మనకి మీరు చెప్పారు కన్ను ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో. శరీరంలోని ప్రతి ఆర్గాను ఇంపార్టెంటే. దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా గొంతు, మన మాట, మన ఎక్స్ప్రెషను, మన కమ్యూనికేషను మొత్తం గొంతుతోనే కదా జరిగేది. సో ఈ థ్రోట్ పరమైన ఇబ్బందులు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా ఎదుర్కొంటున్నారు. జనరల్గా ఎందుకు ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి? సాధారణంగా ఏంటంటే థ్రోట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి వస్తాయండి, స్మోక్ చేసే వాళ్ళకి వస్తాయి. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఏమైందంటే వోకల్ కార్డ్స్ ఓవర్ యూజ్ చేయటం వలన వోకల్ కార్డ్ నాడ్యూల్స్, పాలిప్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ టీచర్స్ అనుకోండి, సింగర్స్ అనుకోండి, పబ్లిక్ స్పీకర్స్. ఈ బినైన్ లీజన్స్ అంటే క్యాన్సర్ కాదు. యూజువల్గా ఇవి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే, వాళ్ళు కొద్దిగా వాయిస్ మారినప్పుడే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ దగ్గర ఉన్న స్పీచ్ పెథాలజిస్ట్ తోటి వోకల్ హైజీన్ అంటాం. అంటే గొంతుని హైజీనిక్గా ఎట్టు ఉంచుకోవాలి, అంటే ఎలా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, నీళ్లు కొంచెం తాగటం, గొంతుని వెట్టగా ఉంచుకోవటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చూసుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి సీరియస్ కాకుండా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలా సివియర్ అయిన తర్వాత వస్తారు. అప్పుడు వోకల్ కార్డ్ నాడ్యూల్స్, పాలిప్స్ ఉంటాయి. అవి చాలా సింపుల్ ఆపరేషన్ ద్వారా మనం నయం చేసుకోవచ్చు. అవి వన్స్ క్యూర్ అయిపోయినాయి అంటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత స్పీచ్ పెథాలజిస్ట్ చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉంటే ఇక సరిపోతుంది. ఎస్పెషల్లీ ఈ స్మోక్ చేసే వాళ్ళకి గొంతులో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది బేస్ టంగ్ అనుకోవచ్చు,
వాయిస్ బాక్స్ అనుకోవచ్చు. ఎవరైనా స్మోక్ చేస్తా వాయిస్ చేంజ్ అయి ఉంటే మరి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఎర్లీ క్యాన్సర్స్ని ఆల్మోస్ట్ మనం 100% క్యూర్ చేయొచ్చు సర్జరీ లేకుండా, రేడియోథెరపీ ద్వారా కానీ, లేజర్ సర్జరీ ద్వారా కానీ, డిపెండింగ్ ఆన్ దట్. సో మనం ఎప్పుడైతే ఈ స్మోకర్స్లో వాయిస్ చేంజ్ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. లెరింగోస్కోపీ విధానం ద్వారా పరీక్ష చేసుకొని ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటే పూర్తిగా నయం అయిపోయిద్దాం. మామూలుగా కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, ఫ్రిడ్జ్ వాటరు, తర్వాత కాఫీలు, టీలు అనేది పార్ట్ ఆఫ్ జీవితం అయిపోయింది కదా. ఇవి థ్రోట్ని ఇబ్బంది పెట్టమంటారా? డెఫినెట్గా అండి. మనం చల్లటి పుల్లటి మరీ ఏ కోల్డ్ తిన్నా, సోర్ తిన్నా థ్రోట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. ఎడిమా వచ్చి నీరు పట్టిందని అక్కడ ఏ బ్యాక్టీరియా, హెల్తీ మ్యూకోజా ఉందనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు. సో మనం చల్లటి, మరీ పుల్లటి, స్పైసీ ఎక్కువ తింటే గొంతులో ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇందాక మనం అనుకున్నట్టు కంటిన్యూస్గా వేడి పదార్థాలు తిన్నా కూడా గొంతులో ఎపిథీలియల్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాఫీ, టీ మెయిన్గా తాగటం వల్ల వాళ్ళు ఎక్కువ మందికి ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వస్తుంది. ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా రిఫ్లెక్స్ అనేది యాసిడ్ గొంతులోకి వచ్చి బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ ఇస్తుంది అనమాట. దీన్ని ఫెరింగో లెరింజల్ డిసీజ్ అంటాం, లెరింజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము. సో వోకల్ కార్డ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి లెరింజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. గొంతు ఎక్కువ ఉందనుకోండి గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో ఈ కాఫీ, టీ, స్పైసీ ఫుడ్ నుంచి రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చి మన గొంతులో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని నుంచి వాయిస్ చేంజ్ రావటం, కంటిన్యూస్గా బర్నింగ్ సెన్సేషన్ ఉండటం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఇప్పుడు ఈ రీగర్జిటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం వలన, కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ వలన గొంతు క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కూడా పర్సిస్టెంట్గా తినటం ఇబ్బంది ఉన్నా, గొంతులో నొప్పి ఉంటున్నా, వెయిట్ లాస్ అవుతున్నా ఖచ్చితంగా వాళ్ళ గొంతుకి అవసరమైన ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకొని ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవటం మంచిది. ఇప్పుడు జలుబులు, దగ్గులు, తుమ్ములు వీటన్ని ఎలర్జీస్ కింద వస్తాయి కదా. ఇవి కూడా బాగా ఎలర్జీస్ అనేది చాలా బలంగా వినపడే వర్డ్. సో అది కూడా మీరు చెప్పినట్టుగా ఈ లైఫ్ స్టైల్, పొల్యూషన్ వీటి వల్లే అంటారా? డెఫినెట్గా కొంత జెనెటిక్గా ఉన్నా కూడా మనకున్న బయట పొల్యూషన్ నుంచి ఇది ఎక్కువైద్ది. పొల్యూషన్ అనుకోవచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, లేదా మనం ఎక్కువ చల్లటి వాతావరణంలో కంటిన్యూస్గా ఏసీల్లో ఉన్న, కంటిన్యూస్గా చలిగాలికున్నా కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే దాంట్లో మ్యూకోజల్ ఎడిమా వస్తుంది అనమాట. సో మనం కనుక లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన జెనెటిక్గా వచ్చిన ఆ ఎలర్జెన్స్ ఇంటెన్సిటీని కూడా మనం తగ్గించుకోవచ్చు. కొంతమంది ఏమంటారు, మా ఫాదర్స్కి కూడా ఉంది డస్ట్ ఎలర్జీ, నాకు కూడా ఉంది. అలాంటిది ఏమైతే మనం హెల్తీ లైఫ్ స్టైల్ వాడామనుకోండి మ్యూకోజా హెల్తీగా ఉంటుంది, దుమ్ము ధూళి నుంచి దూరంగా ఉంటాము, జలనేతి చేసుకుంటాం, ప్రాణాయామం చేసుకుంటాం. సో మనం ఈ లైఫ్ స్టైలు, ప్రికాషన్స్ వీటి నుంచి ఆ ఎలర్జీ నుంచి వచ్చే ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. కొన్ని సంవత్సరాలు మనం దాన్ని అవాయిడ్ చేసామంటే మన బాడీలో ఉన్న జీన్స్ కూడా కన్వర్ట్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్లో ఎలర్జీ ప్రాబ్లం ఉండదు. రివర్స్ చేస్తున్నాం. అది మన లైఫ్ స్టైల్ విధానం ద్వారా మనం చేయొచ్చు. తర్వాత బాడీ వెయిట్కి కూడా ఏమైనా రిలేషన్ ఉంటుందా? యూజువల్గా బాడీ ఓవర్ వెయిట్ ఉండటం వలన మనకి బాడీలో అన్ని ఆర్గాన్స్ ఇవాళ చెప్తే క్యాన్సర్ కన్నా కూడా మోర్ డేంజరస్ ఒబేసిటీ అండి. ఒబేసిటీ నుంచి ఏమైందంటే బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్ ఎవ్రీవేర్ ఇట్ విల్ ఎఫెక్ట్. చెవి, ముక్కు, గొంతు ఇక్కడికి సమస్య ఏంటంటే బేసిక్గా స్నోరింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం. ఈ ఒబేసిటీ ఉన్న పేషెంట్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వల్ల సడన్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కార్డియోమెగలీ వచ్చే అవకాశం, పల్మనరీ హైపర్ టెన్షన్, సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళు మన ముక్కులో కూడా కండ సైజ్ పెరిగి ఆ ముక్కులో సెక్రేషన్స్ ఎక్యుములేట్ కావటం, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు చెవికి సంబంధించి ఏంటంటే మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ ష్రింక్ అయిపోతాయి, మైక్రో ఎంబలై ఫామ్ అయ్యి కానీ, ఫైబ్రోస్ వచ్చి కానీ, వాల్ థిక్నింగ్ అయ్యి కానీ, దానివల్ల వట్టెగో ప్రాబ్లమ్స్, టిన్నెటస్ ప్రాబ్లమ్స్, హీరింగ్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందన్న. ఇప్పుడు చెవుడు అనేది సడన్గా వస్తుందా? అది ఎలా చూడాలి సార్? చెవుడు అనేది ఓల్డెన్ డేస్లో చూస్తే క్రానిక్గా అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. కానీ ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, మన లైఫ్ స్టైల్లో సౌండ్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం, అలానే కోల్డ్ వెదర్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాం డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. వీటన్నిటి నుంచి కూడా ఈ సడన్ హీరింగ్ లాస్ అనేది చాలా ఎక్కువ మందికి వస్తుంది.
ఎవరైనా కూడా సడన్గా చెవులో గుయ్యమని సౌండ్ వచ్చింది, వినికిడి తగ్గినట్టుంది, ఫుల్గా ఉందంటే నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమంది ఏమనుకుంటారు, జలుబు నుంచి వచ్చిందిలే 5-6 రోజుల తర్వాత వెళ్దాంలే తగ్గకపోతే అనుకుంటారు. ఇనీషియల్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్. ఈ సడన్ సెన్సుల్ని హియరింగ్ లాస్లో మనం ఇనిషియల్గా కనుక ట్రీట్మెంట్ ఇవ్వనట్లయితే తర్వాత ఆ నర్వ్ లాస్ని ఇంప్రూవ్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఎవరైనా కూడా చెవులో కనుక వినికిడి తగ్గినట్టున్నా, దెబ్బడబడినట్టున్నా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ఒక ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకోవటం మంచిది. ఇప్పుడు హియరింగ్ ఎయిడ్స్ కూడా వచ్చేసాయి కదా బాగా, వాటిని యూజ్ చేస్తున్నారు. తర్వాత చాలామంది చెవుల్లో పెట్టి తిప్పుతుంటారు. సో ఆ హ్యాండ్లింగ్ కూడా, అది కూడా ప్రాబ్లమే కదా. అది కూడా ఐడియల్గా ఏంటంటే చెవులో కాటన్ బడ్లు పెట్టి తిప్పటం మంచిది కాదండి. ఎంత దురదున్నా కూడా బయట నుంచి ఇట్లా అనుకొని వెళ్ళటం మంచిది. మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ గారికి చూపించాలి, ఎందుకంటే గుబిలున్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా రావచ్చు. మనం చెవులో కనుక కాటన్ బడ్లు పెట్టి తిప్పుతూ ఉంటే పెనీస్లు అవి స్కిన్ డ్యామేజ్ అయ్యి ఫైబ్రోస్ అయ్యి తర్వాత చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు ఈ చెవులో పుల్లలు పెట్టి తిప్పటం వలన సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చి డేంజరస్ స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్, ఆర్టైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఈ కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక చెవులు పుల్లలు పెట్టి తిప్పుతుంటే ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళకి సీరియస్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో చెవులో కాటన్ బడ్లు పెట్టి తిప్పటం మంచిది కాదు. హీరింగ్ ఎయిడ్ గురించి ఆలోచిస్తే మటుకి హీరింగ్ ఎయిడ్ వాడటం మంచిది. ఇవాళ అడ్వాన్స్డ్ బెస్ట్ హీరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి. దాంట్లో మనం మంచిగా ప్రోగ్రామ్ చేసుకొని మన చెవికి అవసరమైనట్టుగా దాన్ని ప్రోగ్రామ్ చేసుకొని వాడచ్చు. ఓల్డెన్ డేస్లో ఏంటంటే హీరింగ్ ఎయిడ్స్ ఎలక్ట్రానిక్ మిషన్లో గుయ్యమని సౌండ్ వచ్చాయి, కానీ వాళ్ళు ఉన్న అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ వల్ల ఆటో ఇనిబిషన్స్ ఉండి మంచిగా చెవులు అవి అడ్జస్ట్ చేస్తున్నట్లయితే ఆ హీరింగ్ ప్రాబ్లమ్స్ని బట్టి పేషెంట్లు ఆల్మోస్ట్ నార్మల్గా హీరింగ్ ఉంటుంది. వాళ్ళు మంచిగా వినగలుగుతారు. దే కెన్ అడాప్ట్ వెరీ ఈజీలీ ఫర్ ద హీరింగ్ ఎయిడ్ యూస్. ఈ చెవులకు కూడా ఈ వినికిడి సమస్యకి శాశ్వత పరిష్కారంలాగా సర్జరీస్ ఉన్నాయా? యూజువల్గా ఏంటంటే మధ్య చెవిలో ప్రాబ్లమ్స్ అంటాం, అంటే చెవి గోపుకి రంధ్రం పట్టడం కానీ అక్కడ ఉన్న ఆస్కులర్ డ్యామేజ్ అలాంటి వాటికి మనం సర్జరీ చేసి శాశ్వతంగా వాళ్ళకి మనం ఎన్నికడిని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి లోపల నరువు డ్యామేజ్ అయితే దాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం. చాలామందిలో మైల్డ్, మోడరేటు అక్కడ దాకా మనం హీరింగ్ ఎయిడ్ పెట్టి ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రొఫౌండ్ లాస్ ఉన్న వాళ్ళ మటుకి మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి వాళ్ళకి శాశ్వతంగా మళ్ళీ వినికిడిని ఇంప్రూవ్ చేసే అవకాశం కలిగించవచ్చు అనమాట. సో మనం ఈ ఆపరేషన్స్ ద్వారా వినికిడిని నార్మల్గా తీసుకొస్తే అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ తర్వాత కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ తగ్గే అవకాశం ఉండొచ్చు. సో యూజువల్గా మేము ఏం చేస్తామంటే ఈ మిడిల్ ఏజ్ నుంచి అంటే 40, 45, 50 నుంచి ఎవరికైనా వినికిడి తగ్గి మిషన్స్తో వాళ్ళకి ఇంప్రూవ్ చేయగలిగితే మిషన్సే వాడమని చెప్తాం. ఎవరికైతే ప్రొఫౌండ్ లాస్ ఉండి మిషన్స్తో ఇంప్రూవ్ కాదో వాళ్ళకి మేము సర్జరీ సజెస్ట్ చేస్తాం అన్నమాట. మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నంతటికి అది పిల్లల్లో కానీ మధ్య వయసు కానీ ఎల్డర్ పీపుల్ కానీ ఓన్లీ మిడిల్ ఇయర్ ప్రాబ్లం, మిడిల్ ఇయర్ నుంచి వచ్చే కండక్టివ్ లాస్ని మటుకు మనం సర్జరీ చేసి మంచిగా పర్మనెంట్గా ఇంప్రూవ్ చేయొచ్చు. సో సర్జరీ సజెస్టబులే. సర్జరీ ఇండికేషన్స్ ఉన్న చోట ఖచ్చితంగా సజెస్టబుల్. మనం సర్జరీ చేసి వాళ్ళకి హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ది బెస్ట్ ఆల్టర్నేటివ్ హీరింగ్ ఎయిడ్స్. హీరింగ్ ఎయిడ్స్ ఏంటి పరంగా మీరు ప్రజలకు చెప్పేది ఏంటి సార్ ఫైనల్గా ఏంటంటే బేసిక్గా గుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ లైఫ్ స్టైల్ చాలా సింపుల్ అనమాట, మనం ఫాలో కావటం కూడా. బేసిక్గా ఇవాళ బయట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మంచిగా చేసుకుంటా కొంచెం ప్రాణాయామం చేసుకున్నట్లయితే మనకు ముక్కుకి గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా ఒకటి తగ్గిపోతాయి, రాకుండా కూడా ఉంటాయి. అలానే ఈ మిడిల్ ఏజ్ పీపుల్ చాలామంది ఏంటంటే 20-25 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు వాడుతున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే మనం ఒక 5-10 సంవత్సరాలు వాడామంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా మనకి లోపల చెవులో రేడియేషన్ ద్వారా అనుకోండి, సౌండ్ ప్రెషర్స్ ద్వారా అనుకోండి, డెఫినెట్గా మనకి లోపల చెవులో ఎఫెక్ట్ పడి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది, టినిటస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, హీరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది, అలానే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫోను, హెడ్సెట్, బ్లూటూత్లు వీలైనంత తక్కువ వాడండి. అలానే ఒబేసిటీ అనేది లేకుండా చూసుకోండి. ఒబేసిటీ వలన మనకి స్నోరింగు, నేను నా ఈఎన్టీ పరంగా చెప్తున్నాను, అదర్వైజ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒబేసిటీ నుంచి స్నోరింగ్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్స్ వచ్చి సడన్ కార్డియాక్ డెత్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయింది. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి, కాఫీ టీలు అవాయిడ్ చేయండి, ఎక్కువ గ్రీనీ వెజిటబుల్స్ మంచిగా తీసుకోండి, అలాంగ్ విత్
నాన్ వెజిటేరియన్స్ కూడా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ని అవాయిడ్ చేయండి. లేనట్లయితే మనకి సింపుల్ బర్నింగ్ సెన్సేషన్ నుంచి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే రెగ్యులర్గా ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే మనకి ముక్కు గొంతు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే మనం కొంచెం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, ప్రాణాయామం చేసుకుంటా, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటా, ఫోన్లు హెడ్సెట్లు వీలైనంత తక్కువ వాడుకుంటా, అవసరమైన వాటికే వాడుకుంటా చేసుకున్నట్లయితే మనం చాలా వాటికి ప్రివెంటబుల్ ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అలానే ఈ క్యాన్సర్స్ సంబంధించింది ఏంటంటే చాలామంది పాన్ టొబాకో తింటుంటే దానివల్ల నోట్లో క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. పాను టొబాకో మసాలాలు అవాయిడ్ చేయండి. నోటిని ఎప్పుడూ హెల్తీగా హైజీనిక్గా ఉంచుకోండి. టీత్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలానే నోట్లో క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్.